నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వంటింటి చిట్కాల మాస్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. ఆయనతోని మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ బాగున్నానమ్మా. గారు? మీరెలా ఉన్నారమ్మా? నేను చాలా బాగున్నాను డాక్టర్ గారు. ఇంకొక ఇంపార్టెంట్ క్వెషన్. ఈ రోజుల్లో అందరూ కామన్‌గా ఎర్లీ ఏజ్‌లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ తెల్ల వెంట్రుకలు. ఇంతకు ముందు మన అమ్మలకి చూసుకుంటే గనక మా అమ్మల జనరేషన్‌కి 40 తర్వాతో ఎప్పుడో వచ్చేవి. కానీ ఇప్పుడు కాలేజ్‌కెళ్ళే స్టూడెంట్స్‌లో గూడా మనం ఈ వైట్ హెయిర్ అనేది చూస్తున్నాము. గ్రే హెయిర్‌ని. చాలా మంది ఆ కాలేజ్ ఏజ్ నుంచి కూడా కలరేసుకుంటున్నారు. ఎగ్స్ అసలెందుకు అంటే స్ట్రెస్ ఒక రీజన్ అనేది చాలా మంది చెప్తున్న మాట. అసలు ఇంత ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఎలాంటి హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చంటారు? ఇది కామన్ ప్రాబ్లమ్ అయిపోయిందమ్మా. హ్మ్. సో మీరు అడిగేసరికి ఈ క్వెషన్ చాలా మంది నన్ను అబ్జర్వ్ చేస్తుంటారమ్మా. కామన్ థింగ్ జనరల్‌గా ఉండే విధానం చెప్తాను చూడమ్మా. మరి సార్ కూడా వైట్ హెయిర్స్ ఉన్నాయి కదా, బాడీ హెడ్ ఉంది కదా, సార్ వాడి ఆ రిజల్ట్ చెప్పింటే బాగుండు కదా అని చెప్పింటారమ్మా. సో నా గురించి 2 మాటలు చెప్పేసి మరి వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి మీరు అడిగినటువంటి ఈ ఓకే విషయం డాక్టర్. చెప్పేస్తాను. సో నాకు వయోధర్మంలో భాగంగా, దేహధర్మంలో భాగంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత ఏజ్ ఫ్యాక్టర్. ఏజ్ ఫ్యాక్టర్ వల్ల హ్మ్. సర్వసాధారణంగా వెంట్రుకలు తెల్లబడడం జరిగిందమ్మా. హ్మ్. ఇదొకటి. హ్మ్. సో మా కుటుంబ చరిత్ర నేపథ్యంలో మరి చిన్న వయసు నుంచే ఈ బాల్డ్ హెడ్ వెంట్రుకలు జెనెటికల్‌గా. కూడా జెనెటికల్ గా వచ్చింది కాబట్టి హ్మ్. బాల్డ్ హెడ్ ఉంది. సో నేను చిన్నప్పటి నుంచి ఈ యొక్క బాల్డ్ హెడ్ రాకుండా ఉండేదానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. హ్మ్. ఆ ఉద్దేశంతో నేను ఏదో మరి ఏదో ఈ హిప్ ఇలాంటి పెట్టించుకోవడం కానీ, లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం, ఈ ఆలోచన రాదు. నాకు వాటి మీద సౌందర్య ఆకాంక్ష కూడా లేవమ్మా. ఓకే. మొదటి నుంచి కూడా నా బాడీ నేచర్ అలాంటిది. హ్మ్. ఎలాంటి కేర్ కూడా తీసుకోలేదమ్మా. హ్మ్. సో దీనికోసం సెపరేట్ కేర్ తీసుకోవడం కానీ, లేకపోతే విగ్గులు పెట్టించుకోవడం కానీ, లేకపోతే ఇంకో ట్రాన్స్ప్లాంటేషన్ ఆలోచన చేయడం కానీ ఏది చేయలేదు. హ్మ్. సో ఇంతవరకు నాకు వాటి మీద అభిప్రాయం లేదు, ఆలోచన కూడా లేదమ్మా. దాన్ని అలా వదిలేసారు. వదిలేసానమ్మా. నాకు హ్మ్. అవసరం లేదు వాటి ఓకే. గురించి. హ్మ్. ఆ సౌందర్య ఆకాంక్ష నాకు లేదమ్మా. హ్మ్. సో వైట్ హెయిర్స్ రావడం అనేది జీవధర్మంలో అదే వయస్సు రీత్యా వచ్చింది కాబట్టి హ్మ్. నేను ఇప్పటికి కూడా దీనికోసం హెయిర్ డై న్యాచురల్ది వాడలేదు, ఆర్టిఫిషియల్ది వాడలేదమ్మా. ఓకే. హెయిర్ డై కూడా నాకు అవసరం లేదు. మొదట్లో చెప్పినట్టు సౌందర్య ఆకాంక్ష పిపాస ఇవన్నీ లేవు కాబట్టి హ్మ్. అలా వదిలేసాను. నేచర్ అంతే. ఓకే. నేచర్ ఉన్నట్టు నేను యాక్సెప్ట్ చేసేటువంటి స్వభావం గలటువంటి వ్యక్తిని కాబట్టి నేను వాటం తెలియదు. ఓకే. కానీ ఈ రోజుల్లో మరి సరే చిన్న వయసు వాళ్ళకు మరి వైట్ హెయిర్ రావడము, గ్రే హెయిర్ ఎక్కువైపోతుంది. అవును. సో వయోధర్మంలో భాగంగా అంటే సరే అది కొంతవరకు యాక్సెప్టబిలిటీ. హ్మ్. మరి చిన్న వయసులోనే ఈ విధంగా రావడం మాత్రం అది చాలా బాధాకరమైన విషయము, అవును. అనారోగ్య విషయం అని కూడా చెప్పుకోవచ్చమ్మా. అనారోగ్య విషయం. అనారోగ్యమే కదమ్మా. ఓకే. Yes. ఏం లోపిస్తే వస్తుందంటారు? సో పోషకాహార లోపము, ముఖ్యంగా డి హ్మ్. విటమిన్ లోపము, కాల్షియం లోపము, అదేవిధంగా బి కాంప్లెక్స్, ముఖ్యంగా బయోటిన్ ఇలాంటి వాటి వల్ల లోపము, హుహు. ఇలాంటి అనేక రకాల లోపాల వల్ల ఈ యొక్క ఈ వెంట్రుకలు ఈ విధంగా తెల్లబడడం అనేటువంటి జరుగుతుంటుంది. హ్మ్. అదేవిధంగా మానసిక ఒత్తిడి వల్ల ఈ వెంట్రుకలు తెల్లబడడం అనేటువంటి సమస్య కలుగుతుంటుంది. నిద్ర లేకపోవడం చేత కూడా ఈ యొక్క వెంట్రుకలు తెల్లబడడం జరుగుతుంటుంది. హ్మ్. అదేవిధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఈ వెంట్రుకలు తెల్లబడడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ యొక్క వయస్సు మరి ఈ మధ్య కాలంలో వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరి సౌందర్య కాంక్ష ఎక్కువ పెంచుకోవడం చేత Yes. వయస్సు వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా స్లిమ్ గా, స్మార్ట్ గా, చాలా ఎనర్జెటిక్ గా బాగుండాలని చెప్పేసి కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఫార్ములా అందరికి ఉపయోగపడుతున్నాం. ఓకే. సో వయస్సు వచ్చేటువంటి వాళ్ళు మరి వాళ్ళ వెంట్రుకలు బాగా నిగనిగలాడుతూ కోమలంగా సౌందర్యవంతంగా ఉండాలంటే వాళ్ళు వాడుకోవచ్చు. హ్మ్. లేకపోతే మరి చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ బాధ మరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కావాలని వాడుకోవచ్చు. ఓకే. మరి ఎవరికైనా వాడుకోవచ్చు. ఇంకోటి అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఫార్ములా వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కాదమ్మా. హ్మ్. సో ప్రయత్నం చేయదగ్గ మంచి మెడిసిన్. హ్మ్. సో నా మోర్ దాన్ 40 years ఎక్స్పీరియన్స్ లో మరి ఎంతో మందికి నేను సజెస్ట్ చేశాను. మంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే హ్మ్. ప్రేక్షకులకు అందరికీ ఉపయోగపడుతున్నటువంటి సదుద్దేశంతోనే ఈ ఫార్ములా చెప్తున్నాను. ఓకే. అంతేగాని ఇది మొదట్లో ఇవన్నీ చెప్పకపోతే ఏమవుతుందంటమ్మా, నెగిటివ్ కామెంట్స్ రాసేసరికి మంచి వీడియో మిస్ చేసుకుంటాం. అవును. సో ఆ కాన్సెప్ట్ తోనే ఇంత చెప్పడం జరుగుతుందమ్మా. ఓకే. సరే ఇదంతా నాణానికి ఒకవైపమ్మా. హ్మ్. సో రెండవది ఏంటంటే సింపుల్ ఫార్ములా చెప్తాను చూడమ్మా. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, మంచి రిజల్ట్ వస్తుంది, అందరూ వాడుకోవచ్చు, అందరూ తయారు చేసుకోవచ్చు. ఏదో సింథటిక్ వాటి లాగా హెయిర్ డైస్ లాగా సైడ్ ఎఫెక్ట్స్ రావు. హ్మ్. ఎలాగంటే అమ్మా, పసుపు అమ్మా, హ్మ్. ఒక ఇనుప బాండీలో స్వచ్ఛమైనటువంటి పసుపుని తీసుకొని ఆ యొక్క బాండీని పొయ్యి మీద పెట్టేసేసి నల్లగా మార్చేసారు.
నల్లగా మాడిన తర్వాత దాన్ని దించేసేసి చల్లార్చేసేసి జల్లించేసేసి ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. అదే విధంగా కలౌంజి అని చెప్పేసి దొరుకుతుందమ్మా. కలౌంజి అంటే ఉల్లిపాయ విత్తనాలు అంటారు తెలుగులో. సో కలౌంజిని కూడా పొడి చేసేసుకుని ఆ కలౌంజి పొడి కూడా ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. అదే విధంగా కాఫీ పొడి అమ్మా. సో మనం మార్కెట్ దొరికి ఏ కాఫీ పొడి అయినా సరిపోతుంది. అదొక కాఫీ పొడి ఒక 50 గ్రామ్స్. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఒక హెయిర్ డై తయారైపోతుంది. నేచురల్ హెయిర్ డై. చాలా సింపుల్ అమ్మా. సో ఈ 3 పదార్థాలు కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని మనకి ఎంత అవసరమైతే అంత అవసరమా. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ అవసరం అవుతుంది, అదేవిధంగా మగవాళ్ళకు తక్కువ అవసరం అవుతుంది. అదేవిధంగా మగవాళ్ళలో కూడా హెయిర్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకైతే ఎక్కువ అవసరం అవుతుంది. చిన్నపిల్లలకైతే చిన్న వయసు నుండి చిన్నపిల్లలకైతే తక్కువ అవసరం అవుతుంది. సో ఎంత అవసరమైతే అంత ఆ పొడిని తీసుకొని అందులో తగినంత స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె లేకపోతే కొబ్బరి నూనె అయినా పర్లేదమ్మా కలిపేసేసి సో హెయిర్స్ అంతా అప్లై చేసేసి బాగా 2 hours 3 hours అలాగే ఉంచేసేసి మైల్డ్ షాంపూతో తలస్నానం చేశారు. మైల్డ్ షాంపూ అంటే మనకు దొరికేటువంటి షాంపూ ఒక భాగం ఏదైనా పర్లేదు, చాలా తక్కువ ఉన్నా ఒక భాగం షాంపూ అయితే దాదాపు 10 parts వాటర్ కలుపుకోవాలమ్మా. సో బాగా డైల్యూట్ చేసేసి ఆ విధంగా డైల్యూట్ చేసినటువంటి షాంపూతో తలస్నానం చేశారు అనమాట. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే ముందు రోజు తలస్నానం చేసేసి అంటే రేపు మనం హెయిర్ డై చేసుకుంటాం అన్నప్పుడు ముందు రోజు రాత్రి తలస్నానం చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ నేను చెప్పినట్టు పద్ధతిలో హెయిర్ డై చేసుకొని 2 hours 3 hours తర్వాత మైల్డ్ షాంపూతో వెరీ మైల్డ్గా ఉండాలన్నమాట తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒక్కసారి కానీ సమస్య తీవ్రంగా ఉంటే వారంలో 2 సార్లు వరకు కూడా చేసుకోవచ్చు. సో సమస్య కొద్దిగా ఉంటే 15 రోజులకు ఒకసారి కానీ ఈ విధంగా రెగ్యులర్ గా చేయడం వల్ల మరి ఉన్నటువంటి ఒక గ్రే హెయిర్ క్రమక్రమంగా వైట్ హెయిర్ గా మారిపోతుంది. అదే విధంగా త్వరగా మరి వైట్ హెయిర్ గా మారకుండా మిగతా వెంట్రుకలు ఈ యొక్క ఔషధం కాపాడుతున్నామా. కాబట్టి ఇవన్నీ చెప్పేసరికి చాలా మంది ఏంటంటే మరి పర్మనెంట్ గా ఈ వైట్ హెయిర్స్ బ్లాక్ అవుతాయని చెప్పేసి కూడా అడుగుతుంటారమ్మా. సో మనం ఎక్స్టర్నల్ గా వాడుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా టెంపరీ, బట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి సింథటిక్ డైస్ కంటే కూడా ఇది వాడడం మేలని చెప్పేసి నా అభిప్రాయం. చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. బయట దొరుకుతున్న కెమికల్స్ హెయిర్ డైల కంటే ఇది చాలా మేలు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి హ్యాపీగా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.